హలో అండి. వెల్కమ్ టు శ్రీలక్ష్మి రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వంకాయ కొత్తిమీర కారం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అర కేజీ వంకాయల్ని చక్కగా కడిగి పుచ్చులు లేకుండా చూసుకొని ముక్కలు కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని దాంట్లో వేయాలి. ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసి ముక్కల్ని బాగా కలబెట్టి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక మిక్సీ జార్లో 10 పచ్చిమిరపకాయలు, ఒక కట్ట కొత్తిమీర, ఒక స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క, తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి మాత్రం ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు. మీ అందరి కోసం ఈరోజు నేను ఒక టిప్ చెప్పబోతున్నాను. మనం ఎప్పుడైనా ఆకుకూరలు వండేటప్పుడు తాలింపు వేసి తాలింపులో ఆకుకూర పెట్టే సమయంలో కొంచెం ఉప్పు పసుపు కనుక వేసి మగ్గించినట్లయితే ఆకుకూర అట్లాగే పచ్చగా ఉంటుంది. వంకాయలు సగం ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టిన కొత్తిమీర కారాన్ని దాంట్లో వేసి చక్కగా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టి పచ్చి వాసన పోయే వరకు మగ్గనివ్వాలి. నీరు మొత్తం ఎగిరిపోయి కూర దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది వేడివేడి అన్నంలోకి చపాతీల్లోకి చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సెకండ్ టిప్, ఎప్పుడు మనం ఆకుకూరతో వంట చేసినా ఆకుకూరను ఎక్కువసేపు ఉడకపెట్టకూడదు. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్. ఇంకొక రెసిపీతో మళ్ళీ ఇంకో రోజు కలుసుకుందాం.